మందు ఆశ్రయుడైనటువంటి మా దేవ, ఉదయకాలం మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అనేక దినాలుగా ప్రార్థించిన మేరకు ఈ ఉదయకాలం కొంతవరకు చేయబడిన సువార్త పరిచయ కొరకై స్తోత్రాలు. చేయవలసిన కూడా చేస్తా వచ్చాం, ఎక్కువ చేయలేకపోయాం. నిష్ప్రయోజకులం, జ్ఞాపకం చేసుకున్నాం. దాగిల ప్రభా 6 గ్రామాల్లో మీ నామమును ప్రకటించి ధన్యత 2 టీములుగా ఇచ్చిన కృపకై స్తోత్రాలు. దీవించండి. తిరిగి ఉదయకాలం ఈ ప్రత్యేక కూడికలో కూడా సాయించండి. తిరిగి ఈ సమయంలో బాప్తీసం కొరకై సిద్ధపరచబడుతున్న వారిని బట్టి వందనాలు దేవా. బాప్తీస కార్యక్రమాలు కూడా దీవించండి. అలాగే ప్రభా, మరి షారోన్, డేవిడ్ పిల్లల విషయంలో చేసిన మేళ్ళు బట్టి 10th క్లాస్ వరకు కాపాడి వారిని దేవా మరి పాస్ అవ్వడానికి కృపించారు. అలాగే ప్రభు ఈ దినం ఈ యొక్క సంఘముతో కూడా కలిసి ఈ స్తుతికుడు కూడా దీవించండి. అలాగే దినం పరిచయం అంతటినీ దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచండి. మీ దాసులను మా మధ్యకు తీసుకొచ్చారు, వందనాలు. బలపరిచి వాడుకుంటున్నాండి. కనపరని అంధకార చీకటి శక్తుల దురాత్మ సమూహం యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాం. మీ పావన రక్తం మా మీద పోక్షిస్తున్నాం. నూతన పరచండి, పవిత్రపరచండి. రావాల్సిన వారిని కూడా పురికొలిపి ప్రోత్సాహపరిచి తీసుకొని రండి దేవా. మీ సన్నిధి నుంచి నడిపించండి. అంధకార చీకటి శక్తి దురాత్మ సమూహాన్ని బంధిస్తూ దయగల తండ్రి, నీ ప్రజలు మీ ఏర్పాట్లో మీ సంకల్పంలో ఏదైతే ఉన్నారో అట్టి వారిని నడిపించండి. వంటశాలలో ప్రయాసపడే వారి కొరకు ప్రాణం చేస్తున్నాం, దీవించండి. మీకే వందనాలు చెల్లిస్తూ భోజన సావాసం ప్రేమ మీద కూడా దీవెనకరంగా చేయండి. అలాగే ఈ సమయం అంతటినీ మాకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చుము. మంచి సమయం మీరు మాకు అనుగ్రహించండి. మా మధ్య ఉండండి, మాతో ఉండి మహిమ పొందండి. సమయం దీవించి ఆశించి మహిమను పొందమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీ కృప కోరుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినం పరిచర్య అంతటిని ఎంతో దీవెనకరంగా ఆశకరంగా ఉంచి మహిమను పొందమని మహిమగల యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రండి, సుధాకరణ, భాస్కరణ, షడ్రకన్న ముగ్గురు. పాట సంఖ్య 192, మరో పాట బుక్లో 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే
నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా నిన్నునే దర్శించుటకై. శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా నిన్నునే దర్శించుటకై. ఆ ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుతా నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా యందు వసించుము. ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా యందు వసించుము. ఆ ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ
నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు వార్డ్ సంఖ్య 436 433 436 433. దయగల యేసు పాపికాశ్రయుడు. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితున్నాను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితున్నాను. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాథ పాపిని క్షమించుము. నీ చూడనై నిన్ను వేధించి ఓ నాథ పాపిని క్షమించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. నాకాశ్రయము నీవే ప్రభు. ఓ నాథ పాపిని మన్నించుము. నాకాశ్రయము నీవే ప్రభు. ఓ నాథ పాపిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. మనం లేచి పాడుకుందాం. ఏం గుత్తకు తీసుకున్నారేమో కదా కొంతమంది. ఎన్నికల ఇంత స్థలం పెట్టుకొని ఎన్నిక కూర్చుంటున్నారు. వచ్చేటోళ్ళకి ఇబ్బందిగా ఉంది. అలాగే చేయొద్దు. మందిరములు ఎప్పుడైనా దేవుని పిల్లలు ముందు వచ్చిన వారు ముందు కూర్చోవాలా, వెనుకొచ్చే వారికి స్థలం చూపించాలా. అది మన పద్ధతి. కాబట్టి మనం లేచి పాడుకుందాం. ఎన్నికలు కూర్చోవద్దు. అది యవనస్తులు కూడా ఎన్నికలు కూర్చున్నారేంటి కొత్తగా? ముందుకొచ్చేయండి. పిల్లలు అటు దేవుని ఇంట్లో క్రమము మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. కొత్త వాళ్ళకు కూడా నేర్పియాలి. గుర్తుపెట్టుకోండి. వెంటనే వచ్చేయండి. ఎన్నికలు కూర్చోవద్దు. రండి. మా యవనస్తులు ఎందుకు అడుగుతున్నారు? వచ్చేయండి, ముందుకు వచ్చేయండి, ఫ్రంట్కి వచ్చేయండి. ఎన్నికల దారిలో కూర్చోవద్దు. ఎన్నికలు ఎవరు చంటి పిల్లల తల్లులు తప్ప ఎవరు అక్కడ ఎన్నికలు కూర్చోవద్దు. ముందుకు వచ్చేయండి.
నా ధనము గానము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్ నా ధనము గానము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్ ఓ దేవ నేను రిక్తుండాను నా దురితంబులను పాపుమా ఓ దేవ నేను రిక్తుండాను నా దురితంబులను పాపుమా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసిరి అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసిరి అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయం బింబు అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయం బింబు దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు కరియైనది మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు కరియైనది నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము ఈనాడి నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడి నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడి నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము ఈనాడి నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము మొట్టమొదటిగా బాప్తీసాల కొరకు వాక్యం వింటాము. బాప్తీసం తీసుకునే వాళ్ళు ముందుకు రండి. గౌతమి, తర్వాత వెంకటమ్మ అక్క, రత్నమ్మ అక్క, మీరు ముందుకు రావాలి. ఇట్లా బ్రదర్సు నిఖిల్ ముందుకు రా. నానికి నాయకుడు నువ్వు ముందుకు రా, కుర్చీ తెచ్చుకొని. మిగతా వాళ్ళు కొంచెం వెనుక జరగండి. మళ్ళీ తర్వాత స్తుతి కూడిక కొరకు బాప్తీస కార్యక్రమం అయిన తర్వాత ఆయనకు ఆ కుర్చీ వేయండి. అడుగుచ్చమ్మా. వెంకటమ్మక్క వ్యాపారాల రా. రత్నమ్మక్క రాలేదంగా
మా వెంకటమ్మక్క రైట్. పాట సంఖ్య 421, 418. ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. 421, 418. ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమునా నారూత హృదయంబులో నీ రక్త ప్రభావమునా నారూత హృదయంబులో పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున జాగరు కుడనైతి నిజాశ్రయము విడచి ఆజాగరు కుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసుని నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసిచునా హృదయాంతరంగమున ముదమారవసిచునా హృదయాంతరంగమున. సార్ తీసి కింద పెట్టి కిందికి పెట్టి అది అడ్డం ఎందుకు. బైబిల్ ఎత్తి కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ mine, every chapter, every verse, every line, all the blessings of His holy divine, every promise in the book is mine. దేవుని వాక్యములో బాప్తిసం కొరకు ఎవరుమా మీ ఇద్దరేనా? ముగ్గురు అని చెప్పారు సిస్టర్స్. ఒకరు రాలేదా? వస్తానే ఉన్నారా? ఎవరు వాక్యము వాళ్ళకు ఉండాలి కదా. బ్రదర్స్ ఒకటేనా? మరి ఆయన దగ్గర కూర్చో. ఇద్దరు సమానంగా పక్కన కూర్చో. ఆయన పక్కన కూర్చో. ఇంకొంచెం వెనక్కిపో. మీ ఇద్దరు ఇంకొకరు రావాలి కదా. సరే చూడు, ఆమెకు ఫోన్ అన్న చేయండి, త్వరగా రావాలని చెప్పండి. ఇప్పటికే రాకపోతే. దేవుని వాక్యములో అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తల కార్యములు బాప్తిస్మముల కొరకైన కొన్ని దేవుని మాటలను మనం ఆధారం చేసుకొని అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం అందరము చదువుదాం. 16వ వచనం. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని చెప్పాను. ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రియమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. నీ దయగల సన్నిధిలో నీ పిల్లలముగా మేము ఈరోజు బతికి ఉన్నామంటే ఇది నీ దయ. ఎంతమందో గతించిపోతున్నారు. పెద్ద పెద్ద తండ్రి ప్రభా అధినేతలే ప్రభా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. అయితే మేము ఈ లోకములో నీ కొరకు నీ సాక్షార్థం జీవించాలని బతికించారు. దాన్ని బట్టి మేము నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినమును కూడా 5 మంది బాప్తిసం తీసుకోవటానికి ప్రభు కొరకు జీవించాలన్న ఆశతో, దేవుని కొరకు మేము సాక్షార్థం బ్రతకాలి అని కోరికతో వారు చేసుకుంటున్న తీర్మానం ద్వారా తండ్రి దేవుని సంఘం ఎదుట నీ సన్నిధిలో వారు బాప్తిసం తీసుకుంటున్న సమయం దీవించు. సాతాను అనే యొక్క శక్తులు ఓడింపబడినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించున్నట్లు ఈ కార్యం ఘనమైందిగా ఉంచు. నీ దూతల ఎదుట నీకు సంతోషము కలుగునట్లుగా చేయి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు.
ఈ సమయం ఎంతో ప్రశస్తమైందిగా చేయి. పరలోకపు రాజును భూలోకములో మేము చూచి ఆనందించున్నట్లుగా చేయి. శిలువ రక్తం కిందికి తెచ్చుకుంటూ వందనాలు చెల్లిస్తా. పాత్ర నన్ను కూడా శిలువ చాటున మరుగు చేయము. నీ మాటలు పలుకుటి యోగ్య దయచేయము. నీ సన్నిధి సంతోషము చేత మమ్మల్ని సంతోషపరచు. సాతాను యుక్తులపైన జయము చేకూర్చు. రాగల దైవ సేవకులు, పరిశుద్ధులు, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. మహిమ నీకే కలుగునుగాక. రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యములో బాప్తిస్మము అనేది ఏమిటి అని అంటే, బాప్తిస్మము అనేది రక్షణ కాదు, అంటే రక్షణ పొందటానికి మార్గము కాదు. బాప్తిస్మము అనేది రక్షింపబడిన వారు నేను దేవుని కొరకు జీవిస్తాను, నేను లోకము కొరకు జీవించను, పాపము కొరకు నేను జీవించను, దేవుని కొరకే ఆయన నామములో నేను జీవించడానికే తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పి సాక్ష్యం ఇవ్వటమే బాప్తిస్మ. దీన్ని బాప్తిస్మ సాక్ష్యము అంటారు. కాబట్టి బాప్తిస్మ సాక్ష్యము ద్వారా నీవు దేవునిలో ఇంకొక మెట్టులో బలపడుతున్నావు. రక్షణ పొందటం, ప్రభు రక్తంలో కడుక్కోవటం, పాపాలు ఒప్పుకోవటం అది మొదటి మెట్టు అయితే, ప్రభువా నా పాపములు క్షమించు, నీ రక్తములను కడుగు, నీ కుమార్తెగా కుమారునిగా నన్ను స్వీకరించు అని అడిగారా ఇంతకు మీరు నలుగురు? అడిగినావా లేదా? అడగాలనా ఇప్పుడు? అడిగినావు కదా. పెద్ద అయినా నువ్వు అడిగినావా? ప్రభుని అడిగినావా? ప్రభువా నన్ను క్షమించి అడిగినావా? ప్రభు రక్తంలో కడుక్కున్నానని నమ్మకం ఉందా? అట్లానే మీకుందమ్మా? ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నట్లు, ప్రభు రక్తంలో కడుక్కున్నట్లు మీ అనుభవంలో ఉందా? ఆ విధంగా తీర్మానం చేసుకుంటేనే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. దాని ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడు దీన్ని బట్టి ఏంటంటే, చూడండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. 22:16 నీవు తడువు చేయుట ఎందుకు? లేచి నీవు దేవుని చూచావు. ఈ వ్యక్తితో ఏం చెప్తున్నారంటే, సౌలు అనే వ్యక్తి దేవుని బిడ్డలను హింసిస్తూ యేసుప్రభుని గురించి వ్యతిరేకంగా జీవించి దేవుని సంఘాన్ని పాడు చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి ఆ పాడు చేస్తున్న సమయంలో ప్రభు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము ద్వారా ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు లేదా పడిపోయాడు. తన కళ్ళలో ఉంచిన ఆ యొక్క అవన్నీ కూడా రాలిపోయాయి. అంటే కళ్ళ చుట్టూ ఉంచిన కావురం అంటారు కదా, కళ్ళ కావురం పట్టిందిరా ఈయనకి అంటారు కదా. అట్లా కావురముతో, పాపముతో, అతిశయముతో, తన స్వనీతి ద్వారా, మళ్ళీ వేరే పాపాలు లేవు ఆ వ్యక్తికి. నేను దేవుని పనే చేస్తున్నాను కదా అని చెప్పి యేసుక్రీస్తు అంటే లోకరక్షకుడు అనుకోకుండా దేవుని బిడ్డలనే తీసుకుపోయి, అతడు దేవుని బిడ్డలను నేను హింసిస్తున్నానని అనుకోలేదు. అనుకోకుండా ఏం చేశాడంటే అందరినీ లాక్కొని పోయి చెరసాల్లో వేయటము, వాళ్ళని చంపించడానికి. స్టెఫన్ దగ్గర అయితే కాపలానే ఉన్నాడు. అతని వస్త్రాలు నా దగ్గర పెట్టండి, నేను కాపలా ఉంటానని చంపేటప్పుడు. కాబట్టి వాళ్ళకు రాళ్ళు అందించడం, రాళ్ళతో కొట్టడానికి, ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేసేవాడు. అటువంటి దుర్మార్గపు లేదా పాపపు క్రియలను చేస్తున్న ఈ వ్యక్తి ఏం ఆలోచన చేశాడు అని అంటే, ఈ పాపపు స్వభావాన్ని పైనుంచి చూచినప్పుడు అతను నిజంగా దేని కొరకు ఆశపడ్డాడంటే, భక్తి కొరకే నేను చేస్తున్నాను అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ భక్తి నిజమైన భక్తిగా మార్చడానికి ప్రభు దర్శనమిచ్చాడు. భక్తిని నిజమైన భక్తిగా. ఏంటి నిజమైన భక్తి? కొర్నేలి దగ్గరికి వచ్చాడు. కొర్నేలి ఎంత భక్తిపరుడు చూడండి, ఎంత భక్తిపరుడు. దేవుని వాక్యములో 10వ అధ్యాయం అపోస్తల కార్యములు, అతనికి ఉన్న భక్తిలో
ఏమేమి ఉన్నాయి చూడండి. 2వ వచనం. ఇంటి వారందరినీ భక్తితో పెంచాడు. 1. 2వది ప్రజలకు బహు ధర్మము చేయువాడు. ఇప్పుడు ధర్మం బాగా ధారాళంగా చేసేవాడు. 3 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, ఇంత భక్తి ఉంది. కూర్చోరా, అటు ఇటు తిరగదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. మరి ఏం తక్కువ ఈ వ్యక్తికి? దూత చెప్తున్నాడు వచ్చి, నీ ధర్మకార్యాలు చేరాయి, నీ ప్రార్థనలు చేరాయి, కానీ అయితే నీకొకటి కొరతగా ఉంది అన్నాడు. ఏంటి ఆ కొరత అని అంటే, నీవు యేసుక్రీస్తు నామమును ఎరగకుండా చేస్తున్నావు. నువ్వు భక్తి కార్యాలు అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, ధర్మాలు చేస్తున్నావు, మంచిదే. అయితే నీవు చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు అనే నామమును ఎరగకుండా చేస్తున్నావు. కాబట్టి అవన్నీ పరలోకములో అంగీకారముగా ఉండవు. కాబట్టి యేసుక్రీస్తు నామము లేకుండా మోక్షమే లేదు కదా. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికి. లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికి. దారిని తప్పి తిరిగెదవేళ, దారిని తప్పి తిరిగెదవేళ, శివాని గురిని కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. కాబట్టి యేసు ప్రభు లేకపోతే ఏం లేదు, ఆశ్రయమే లేదు. పాపికి పరలోకములో చేరే మార్గమే లేదు. అందుకోసం ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడైనను తండ్రి యొద్ద కంటికే పరలోక రాజ్యానికి చేరలేడు. అంటే ఎన్ని భక్తి కార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా మోక్షానికి చేరే దారి లేదు. ఎందుకంటే పాపపు శిక్ష ప్రభువు మీద వేసుకున్నాడు. అందుకోసమే ప్రభు పేరేం పేరు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు మన పాపములన్నింటినీ ఏం చేశాడు? ఆయన మనందరి దోషముల కొరకై తాను రిక్తుడుగా చేసుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు పొందిన గాయములు నీ కొరకు ఏమయ్యా, మనందరి కొరకు యేసు ప్రభు ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. మనందరి దోష శిక్ష ఆయన భరించాడు. కాబట్టి మన పాపపు శిక్ష భరించడం ద్వారా మనకేం దొరికిందమ్మా? విడుదల దొరికింది. కాబట్టి మనం విడుదల పొందిన మనము పాపము నుంచి, లోకము నుండి, శాపము నుండి విడుదల పొందిన మనము నెక్స్ట్ ఏం చేయాలా? బాప్తిస్మము తీసుకోవాలా. ఈ బాప్తిస్మం అనేది దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ ఏం చేశాడు? 22లో ఏమంటున్నాడు? 22లో ఏమంటున్నాడు చూడండి. నీ పాపములను కడిగి వేసుకొనుము అన్నాడు 22:16లో. నీ పాపములను చెప్పండి. బాప్తిస్మం అనేది పూర్తిగా చెప్పండి కడగబడటము.
బాప్తిస్మం అనేది పాపములను కడగబడటము. అంటే పాపం ఒప్పుకున్నావు, అయితే ఇంకా పాపపు యొక్క మచ్చలు, గాయాలు నీకున్నాయి. ఆ గాయాలన్నీ కడగబడేది. ఇక్కడ పాపములు కడిగి వేసుకో అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకొక స్థలములు అన్నాడు చూడండి, 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే 16:33 వారిని తీసుకొని వచ్చి గాయములు కడిగాను. వెంటనే అతడు ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. కాబట్టి పూర్తిగా కడిగివేయబడటమే బాప్తిస్మం. ఇక పాపం వైపు చూడకూడదు. మళ్ళా పాపం వైపు చూస్తున్నావంటే నువ్వు గాయములు కడగబడకుండానే మునుగుతున్నావు. నీవు గాయములను తుడిచివేయకుండా, గాయములను పూర్తిగా తీసివేయకుండానే నీవు గాయములు పెట్టుకొనే లేదా పాపములు ఉంచుకొనే బాప్తిస్మం తీసుకుంటున్నావు. అందుకోసం తిరిగి నీ పాప స్వభావం మరలా బయటకు వస్తూ ఉంటుంది. మరలా అతిశయపడుతుంది. మరలా ఏం చేస్తుంది? మరలా మనని పురికొల్పుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పాప స్వభావం సంపూర్ణముగా కడగబడలేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే రోమాపత్రికలు అంటాడు ఇక్కడ పూర్తిగా కడగబడటం అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి రోమాపత్రికలు ఏమన్నాడు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మరణములోనికి బాప్తిస్మం పొందితిమి అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈరోజు చచ్చిపోతున్నాము అని. దేనికి చచ్చిపోతున్నారట? దేనికి చచ్చిపోతున్నారు అని అంటే 6వ వచనం. పాపమునకు చచ్చిపోతున్నాం. పాపం అనేది మన మీద ఇంకా పెత్తనము చెయ్యదు, ఇంకా పాపము చెయ్యము. పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు పాప శరీరాన్ని చంపేస్తున్నాం, పాప స్వభావాన్ని చంపుతున్నాం అనుకుంటారు. కానీ పాప స్వభావము ఏం చేస్తుంది? చాలాసార్లు మనల్ని చంపనీయదు. అందుకోసమే దేవుడు అన్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మం ఈ 3 మనల్ని వెంటబెట్టుకొనే ఉంటాయి. అంటే వెంటబడతానే ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు ఈ 3 వీటికి అవసరం. అయితే శరీరంలో వీటిని జయించడానికి, శరీరంలో వీటిని బంధించటానికి పాప శరీరాన్ని నేనేం చేస్తున్నాడు? చంపివేస్తున్నాడు కదా. అంత గొప్ప పౌలు అంటాడు, సౌలు మళ్ళా పౌలుగా మారాడు కదా. ఆయన అంటాడు, నేను అనేకులకు చెప్పిన తర్వాత మళ్ళా భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును ఏం చేసుకుంటున్నాడట? నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడో, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో. ఎందుకు నలగొట్టుకుంటా అంటే నా శరీరంలో గర్వం రావచ్చు, అతిశయం రావచ్చు అని. అంత భక్తుడిగా మారిన వ్యక్తి ఎన్ని సంఘాలు కట్టాడు, ఇంత బైబిల్ రాశాడు. అటువంటి గొప్ప స్థానములో ఉండి కూడా ఏం చేశాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాడట. అంటే మనలో ఏం పనిచేస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి? శరీర ఆశలు. అందుకోసమే ఈ శరీరాశలను చంపివేయటానికి ఏమంటాడు చూడండి. శరీరాశలను చంపివేయటానికి 6వ వచనంలో ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేస్తున్నాను. సిలువ వేయటం అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే శాపగ్రస్తమైన మరణం. కాబట్టి నేను సిలువ వేస్తున్నాను. ఈ శాపానికి సంబంధించిన ఈ శరీరాన్ని నేను సిలువకు కొట్టేస్తున్నాను. కాబట్టి సిలువకు కొట్టేయటం ద్వారా నాకు ఏం మేలు జరుగుతూ ఉంది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మృతులై ఉండగా
మనకు విరోధముగా ఉండిన ఈ పత్రమును మేకులతో ఏం చేస్తున్నాడమ్మా? సిలువ కొట్టేస్తున్నాడు. మేకులతో సిలువ కొట్టుట వలన ఏమవుతుంది? మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రము కొట్టివేయబడతా ఉంది. దేవుడు తీసేస్తున్నాడు కదా. మన మీద ఏముంది? రుణముగా విరోధముగా ఉన్న పత్రం. అది కొట్టివేస్తే దాని మీద ఉండే అంతా కూడా ప్రభు తుడిచేస్తున్నాడు. ఓ రోజు మార్టిన్ లూథర్ అనే దైవజనుడు తాను నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని అప్పుడు ఆర్స్యం పెత్తనం ఉండేది ఆ రాజ్యములో. అందుకోసమని నీతిమంతులు విశ్వాసం వల్ల జీవిస్తారు కాబట్టి మీ చెవులో మేము పాపాలు చెప్పాల్సిన పని లేదు, మీ దగ్గరికి వచ్చి మేము మా పత్రాలు రాసి మీ చేతికి ఇవ్వాల్సిన పని లేదు అని అతడు వాదించడం మొదలుపెట్టాడు. అతనికి ఎంత విశ్వాసం వచ్చిందో మనకు తెలియదు, కానీ అంతమందిలో ఆ విశ్వాసం తనలో కాపాడుకొని అతడు గోడల మీద ధైర్యం లేక గోడల మీద రాయటం మొదలుపెట్టాడు. అవి చదువుకున్న వాళ్ళందరూ వ్యతిరేకించారు. అరే ఇతడే కూడా మనమందరం చెవుల్లో చెప్పి అక్కడ ఆ యొక్క ఆర్స్యం సంబంధించిన పాదర్ చెవుల్లో చెప్పి మనము విముక్తి పొందుతూ ఉంటే ఈడెవరా ఇట్లా రాస్తున్నాడని చెప్పి అందరూ అతని మీదకు విరోధంగా తిరిగారు. అందరూ విరోధంగా తిరుగుతానే అప్పుడు తను భయపడ్డాడు. కానీ అయితే తన విశ్వాసంలో తన హృదయం కదులుతూ ఉంది. లేదు, నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. దేవుడే గోడ తీసేశాడు, పెద్ద కేక వేశాడు ప్రభు సిలువలో. ఆ సిలువ వేసినప్పుడు పైనుంచి తెర కిందికి చినిగింది. కాబట్టి మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకోవచ్చు. ఒక ఫాదర్ చెవులో లేకపోతే పాస్టర్ చెవులో చెప్పాల్సిన పని లేదు. మన గొప్ప విముక్తి ఇచ్చాడు. దీనివల్ల మనకు కలిగిన విమోచన గొప్పది. కాబట్టి మనం దేవునితోనే సంబంధం. మనం దేవునితోనే డైరెక్ట్గా ఎటుంటాం? సంబంధులుగా ఉంటాం. దేవునితో మనం ఆయనతో కలిసి మనము సంబంధులంగా డైరెక్ట్గా సంబంధులంగా ఉంటాం. ఇటువంటి దేవునితో ఉండే అటువంటి సంబంధులమైన మనం అటువంటి సంబంధంగా ఉండే మనము తిరిగి మనుషులకు దాసులం కాకూడదనే ఉద్దేశంతో ఆయన రాస్తూ ఉంటే పెద్ద అలజడి లేగింది. ఆ అలజడిలో ఇతడు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు తన ఇంట్లో పండుకొని ఆలోచన చేస్తున్నాడు. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? దేవుని వాక్యానికి అనుకూలంగానే ఉన్నానంటే దేవుని వాక్యానికి అనుకూలంగానే ఉన్నానని ధైర్యం వస్తూ ఉంది. అప్పుడు సాతానుడు తన రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. ఓ మార్టిన్ లూథర్, నీ పాపాలన్నీ నీకు తెలుసా అని అడిగాడు. ఒకవైపు ఇటువైపు ఇల్లు శ్రమ పెడతా ఉంటే నువ్వెవర్రా ఇట్లా చెప్తున్నావు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుందని చెప్తున్నావు అని వాళ్ళందరూ గుమిగూడి మీదికి వస్తూ ఉంటే ఇటువైపు సాతానుడు వాడు డైరెక్ట్గా వచ్చి, ఓ మార్టిన్ లూథర్, నీ పాపాలన్నీ నీకు తెలుసా అని అంటే నాకు తెలియదు, ఎన్నో గుర్తులేవు అన్నాడు. అప్పుడు ఇదిగో నీ లిస్ట్ అంతా అని వాడు మొత్తం చూపించాడు. ఇప్పుడు టీవీలో చూసినట్టు చూపించాడు వాడు. ఇప్పుడు సెల్ ఫోన్లో ఈజీగా చూసినట్టుగా వానికి అప్పటి నుంచే సెల్ ఫోన్ ఉంది. ఎవరికి? సైతానుకు. ఎడ తెలుసు మీకు? యేసు ప్రభుకే చూపించినాడు. నన్ను మొక్కుతే ఇదిగో చూడు దేశాలన్నీ టక్కడక్కడకు చూపించాడు. అప్పుడే వానికి ఉంది టీవీలు, సెల్ ఫోన్ వాని చేతులు అప్పుడే ఉన్నాయి. మనుషులను మోసం చేయటానికి సరిపోతాయి అనుకున్నాడు. కాబట్టి అట్లా మార్టిన్ లూథర్కి అన్ని పాపాలన్నీ చూపిస్తానే తన హృదయం అంతా భయంతో నింపుకొని పోయాడు. అరే ఇన్ని పాపాలు చేశాను, నేనెట్లా నీతివంతుడైతాను, నేనెట్లా పరిశుద్ధనైతాను అని తాను ప్రశ్నించుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకొక స్వరం తన హృదయంలో నుండి లేదా తన చెవుల్లోనికి గింగురమన్నట్లు ఒక స్వరం వచ్చింది. మార్టిన్ లూథర్, నీ పాపములన్నిటి కొరకు సిలువలో నేను మేకులతో కొట్టబడ్డాను. నేను నీ పాపములన్నిటినీ మేకులతో కొట్టబడిన ఆ యొక్క శరీరంలో నుంచి కార్చిన రక్తం కడుగుతుంది. ఆ రక్తమే నీ పాపాలన్నీ కడిగేస్తుంది. నువ్వేమీ తొందరపడాల్సిన పని లేదు.
కాబట్టి నీ దగ్గర ఏముంది చెప్పు? నీ దగ్గర ఇంకుంది సార్, పెన్నుంది ప్రభు అన్నాడు. పెన్నుంది ప్రభు అంటే ఆ పెన్నులో ఏముంది అన్నాడు? రెడ్ ఇంక్ ఉంది. ఆ రెడ్ ఇంక్ తీసుకొని పైనుంచి కిందికి ఈ పాపాలన్నీ కొట్టేయి అన్నాడు. ఆ రెడ్ ఇంక్తో ఎట్లా కొట్టివేయబడతాయో నీ పాపాలన్నీ నా రక్తములో కడగబడుతున్నాయి. కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతున్నావు, నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. కాబట్టి నీకు ఏ పాపము నీ మీద నేరం మోపలేదు. నువ్వు ధైర్యంగా ఉండు. అప్పటి నుంచి అతడు ధైర్యముగా ఉండటం మొదలుపెట్టాడు. నా పాపములన్నీ ప్రభు రక్తంలో కడిగేశాడని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టాడు. దానిలో నుంచే మనకు బయటికి రావటం లూథరన్ మిషన్ అనేది బయటకు వచ్చింది. మార్టిన్ లూథర్ నుంచి మార్టిన్ లూథర్ మిషన్ బయటకు వచ్చింది. మితనంటే విశ్వాసం వల్లనే బతకాలి కానీ చెవులో చెప్పుకొని ముక్కుల్లో చెప్పుకునేది కాదు. ఇది పాపాలు, ఎవరి పాపములు ఒప్పుకోవాలి, ఎవరి పాపములు యేసుప్రభు రక్తాన్ని కడుక్కోవాలి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పక్కకు వచ్చారు. చూసారా? అలాగున విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. మన పాపాలన్నీ ఏం చేస్తున్నాడు? చిలువలో మేకులతో కొట్టివేస్తున్నాడు. ఏం పోతా ఉంది? గాయములు కడగబడుతున్నాయి, ప్రాచీన స్వభావము చంపివేయబడుతుంది. ప్రాచీన అంటే పాత స్వభావం. పాత స్వభావం ఏంటి? వింటున్నారా? అబద్ధాలు చెప్పే స్వభావం ఉంటుంది కదా, ఉన్నట్టుండి అబద్ధాలు చెప్పేది. ఆ స్వభావం ఇంకా నేను చెప్పకూడదు. ఇంకా దినాల్లో ఒక్కాకులు వేసుకునే అలవాటు ఉంటుంది, ఇంకేసుకోను. ఒక దినాల్లో ఎన్నో చాడీలు చెప్పేది, వాళ్ళ మీద ఇళ్ళ మీద వాళ్ళకు ఇంకా చెప్పాను. తీర్మానం చేసుకోవటమే. ప్రాచీన స్వభావం ఏం చేయాలా చెప్పండి? సిలువ వెయ్యాలి. నీ ప్రాచీన స్వభావం చంపివేస్తే నూతన స్వభావం నీలో నుంచి పెళ్ళూపుకుతుంది. కొత్త స్వభావంలోనికి వచ్చేస్తావు. ఆ కొత్త స్వభావమే నిన్ను ముంచినప్పుడు ప్రాచీన స్వభావము సమాధి చేయటం, కొత్త స్వభావంతో నీతిమంతులుగా లేపటం. మనం ఎప్పుడైతే బాప్తిసం ఇస్తున్నామో పాపమునకు చనిపోయి నీతికి లేయటమే బాప్తిస్మం. నేను ఇక జీవిస్తే నీతి కొరకే జీవిస్తాను, జీవిస్తే నీతిమంతునిగా నీతిమంతురాలుగానే బతుకుతాను. పాపము కొరకు అపరాధముల కొరకు నేను అప్పగించుకోను అనే తీర్మానంతో తీసుకోవటమే బాప్తిస్మం. అలాగూ తీసుకొని ఏం చేయమంటాడు చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 40వ వచనం. 40 ఇంకను 2:40 ఇంకను సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి మూర్ఖులై ఈ తరం వారికి ఏం చేయాలంటమ్మా? వేరు కావాలి. మూర్ఖులైన ఈ తరం వారికి ఏం చేయాలంట? వేరుగా ఉండాల. వేరుగా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాల. మూర్ఖులు ఈ లోకంలో ఎన్నో అపవిత్రమైన కార్యాలకు మనల్ని ప్రేరేపిస్తారు, చెప్తారు, చేయిస్తారు, చేస్తారు. వాళ్ళ నుంచి మీరు వేరు కావాలా. వాళ్ళతో కలిసి మీరు కూడా ఏకముగా ఉండకూడదు. ఏకముగా వాళ్ళతో కలిసి అబద్ధాలు, అపవిత్రమైనవి, చెడు, లేకపోతే దేవునికి ఇష్టం లేనివి చేయకూడదు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణలో ఎదగాల. ఎదగటమే కాకుండా 38వ వచనం, మారు మనసు పొందారు, పాప క్షమాపణ వచ్చింది. చెప్పగలరు కదా మీరు? పాప క్షమాపణ ఉందా లేదా? పాప క్షమాపణ ఉంది. యేసుప్రభువు దగ్గర పాపాలు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు కదా. కాబట్టి పాప క్షమాపణ కలిగి ఉన్నాం. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమి దొరుకుతుంది మీకు? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు.
ఈ పరిశుద్ధాత్మ సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకొని పోతాడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే మిమ్ములను పాపము నుండి, తీర్పు నుండి తప్పించి నీతిగా జీవించడానికి ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క పని. అయితే నువ్వేం చేయకూడదు? పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మను ఇంకోటి ఉంది, ఆర్పద్దు, ఆరిపోకూడదు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో ఆనందిస్తూ ఉంటే నీ ద్వారా కార్యములు అద్భుతంగా ఉంటాయి. నీలో పరిశుద్ధాత్మ ఎంత సంతోషపడతాడో అంత ఘనకార్యాలు నీ ద్వారా జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడే గొప్ప వ్యక్తివి కావాలని దేవుడు నిన్ను కోరుకొని ఈ యొక్క బాప్తిస్మ అనుభవంలోనికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ అనుభవంలో మీరు ఎట్లుండాలిక అని అంటే దేవుని మందిరములోనికి చేర్చబడారు. 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందినారు. తర్వాత ఇంచుమించు 3000 మంది చేర్చబడి బాప్తిస్మం తీసుకోవటమే తర్వాత దేవుని ఇంటికి నమ్మకస్తులయ్యారు. చేర్చబడిరి. మందిరములో ఒక పాత్ర. నువ్వు ఇప్పుడు ఒంటరిగా అనేది లేదు. మీరు ఒంటరిగా అనే మాట లేకుండా అందుకోసమే హస్త నిక్షేపణ అనేది మీ తల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని వెంటనే చేర్చబడ్డారు. చేర్చబడిన వెంటనే 4 లంగర్ల మీద నిలబడ్డారు. మొదటి లంగర్ ఏంటి? బోధ. దేవుని వాక్యం వింటూ ఉండాలి. చెప్పండి, ఏమండాలా? దేవుని వాక్యం వింటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలా. వినకుండా చెవు పెడ వేసుకున్నావంటే అయిపోయా. నువ్వు అగ్నిలో నుంచి కట్టె బయటికి తీస్తే ఆరిపోయినట్టు ఆరిపోతావు. ఇది అగ్ని. దేవుని ఇల్లు ఒక అగ్ని. ఇక్కడ నీవు దేవుని వాక్యం ద్వారా మండుతూ ఉంటావు. దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించకపోతే, వేరుగా నువ్వు ఉంటే ఆరిపోవటం మొదలు పెడతావు. ఏమవుతుంది? బయటికి తీస్తానే ఆ నిప్పు నివురు కప్పుతుంది. నివురు కప్పుతానే దానికి ఇంకా ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి అట్నే ఆరిపోయి చివరికి చల్లబడిపోద్ది. అది స్పిరిచువాలిటీలో అది నీ జీవితానికి మైనస్ పాయింట్. మైనస్ అంటే పడిపోయే స్థితి అదే. కాబట్టి నువ్వెప్పుడు ఎట్లుండాలా? మండుతూ ఉండాలంటే ఎక్కడుండాలా? దేవుని మందిరములో చేర్చబడి. పాత నిబంధనలు 26 లేవికాండంలో ఏముందంటే బలిపీఠం మీద ఉంచిన నిత్యము అది మండుచుండవల్లంట, కానీ దీపము ఆరిపోకూడదు. బలిపీఠం అంటే దేవుని మందిరమే. పాత నిబంధనలో వాళ్ళు బలిపీఠం అంటే 4 రాళ్ళు వేసుకొని వాడు ప్రార్థన చేసేవారు. కొత్త నిబంధన అంటే దేవుని బిడ్డలందరూ సజీవమైన రాళ్ళు, వారందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే అదే బలిపీఠం. ఈ బలిపీఠంలో ఏం జరుగుతుంది అని అంటే మంట మండాల. మంట ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? నూనె పోస్తా ఉండాలి. నూనె ఏంటంటే వాక్యమే. పరిశుద్ధాత్మ వాక్యము ఈ 2 కలిసి నడుస్తాయి. కాబట్టి అప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములో నువ్వు ఉంటావు. కాబట్టి దేవుని వాక్యం అనే బోధలో ఉండాలి. రెండోది ఏంటి? రొట్టె విరుచుటలో అంటే ఇప్పుడు దేవుని కొరకే జీవిస్తానని చెప్పావు కాబట్టి, లోకము కొరకు జీవించను అని తీర్మానం చేసుకున్నావు కాబట్టి నువ్వేం చేయొచ్చు? ఇప్పుడు రొట్టె తీసుకోవచ్చు. దేవుని బల్లలో పాలు పంపులు పొందవచ్చు. దేవుని బల్ల తీసుకోవటానికి నీకు అధికారం ఉంది. ఎందుకంటే నేను లోకం కొరకు ఇంకా జీవించను, నా ప్రభు కొరకే జీవిస్తానని. మన భక్తులు ఎలాగ తయారయ్యాయంటే ఇది రొట్టె తీసుకునేదే, అక్కడ మాట్లాడేదే, ఇక్కడ రొట్టె తీసుకునేదే, అక్కడ పోయి కోపంతో
తిట్టేదే, ఇక్కడ రొట్టె తీసుకునేదే, అబద్ధాలు ఆడేదే. చేయదు కూడా అట్లాగునా. నువ్వు ప్రమాణం చేశావు, బాప్తిసం తీసుకునే రోజు దేవుని దగ్గర నువ్వు ఈ దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చావు, అందరి ఎదుట, దేవుని దూతల ఎదుట. ఈరోజు 7 మంది సాక్ష్యం. ఎవరు? ఒకటి సంఘం, రెండోది దేవుడు, మూడోది క్రీస్తు, నాలుగోది పరిశుద్ధాత్మ దేవుడు, వీటన్నిటికీ సాక్ష్యం. ఐదోది ఏంటంటే సాతానుడు, వాని దూతలు కూడా చూస్తుంటారు. తీసుకో నేను ఎక్కడ ముంచుతాలేని నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు వాడు కూడా. ఎందుకంటే అంత గొప్ప భక్తుల్నే వాడు వదిలిపెట్టలేదు. నేను బాగా ధ్యానించినాను ఏంటంటే, అబ్రహాము ఎంత విశ్వాసి చెప్పండి. విశ్వాసులకే చెప్పండి తండ్రి. విశ్వాసులకు తండ్రి అయిన వాడు కూడా పైకి పోలేకపోయినాడు, భూమి కిందికి పోయినాడట. ఇంకెంత ఘోరం. ఏమంటే జన్మ పాపము ద్వారా, రెండోది కొన్ని పొరపాట్లతో అబద్ధాలు చెప్పాడు, తన భార్యను చెల్లెలని చెప్పటం. తర్వాత ఇవన్నీ పట్టుకున్నాడు, పైకి తీసుకుపోనీ లేదు. చూడండి, సరే సమూయేలులో ఏ పాపం లేదు. సమూయేలు ఎందుకు కిందికి పోయాడంటే జన్మ పాపం, ఆయన ఆదాము నుంచి వచ్చిన పాపం ఆయనలో ఉంది కాబట్టి. అందుకోసం అందరు కిందికి పోయి ఏం చేస్తున్నారు? యేసుప్రభుని ఒక ప్రశ్న వేశారు, నీకు 50 సంవత్సరాలు లేవే, అబ్రహాం నీకెట్ట తెలుసు అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఏమన్నాడు తెలుసు యేసుప్రభు? మీ తండ్రి అయిన అబ్రహాం నా కొరకు ఎదురు చూస్తున్నారా, మీకు బుద్ధి లేదన్నాడు. బుద్ధి లేదని అనుకోండి బయల్లో, నేను చెప్తున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? భూమి కింద. ఎప్పుడు వస్తాడా? 2000 సంవత్సరాల నుంచి ఈ చెరలో ఉన్నాను కదా, ఎవరు విడిచిపెడతారా ప్రభువా, ఎప్పుడు వస్తావా? అయితే మీ తండ్రి అయిన అబ్రహాము చూచి సంతోషించాను, నేను పుట్టినాను, ఆనందిస్తున్నాడయ్యా. నేను పుట్టి దగ్గరికి వచ్చినా మీరు ఆనందించలేకపోతున్నారు. మీ తండ్రి అయిన అబ్రహాము భూమి కింద నా పుట్టుకనే చూసి ఆనందించాడంటే చూసారా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ ఆయన క్రయం చెల్లించి ప్రాణం పెట్టి ఇంత గొప్ప ఏర్పాటు చేశాడు. ఇది నా శరీరము. చెప్పండి, నోరు తెరచండి, నేను దేవుని మాటలుగా చెప్పేది. కాబట్టి పలకాల, నోరార పలకాల దేవుని మాటలు. అప్పుడే మనము హృదయంలో కదలికలు ఉంటాయి. వేరేటి పలకూడదులేండి, దేవుని మాటలు పలకాల. కాబట్టి ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తం. కాబట్టి ఆ రక్తములో, ఆ శరీరములో అంత శక్తిని పెట్టాడు. కనుకనే మనం ఏం చేయాలా? అపోస్తల బోధ, దేవుని యొక్క బోధ వింటూ ఉండాలా. రెండవది, ప్రభు యొక్క రక్తములో, శరీరములో పాలు పంపులు పొందాలి. ప్రభు నా కొరకే రక్తం కార్చావు, నా శిక్ష మోసావు అని ప్రభు యొక్క రక్తములో. మనం బల్లలో తీసుకునేటప్పటికల్లా ఎట్టుండాలా? పాప స్వభావాన్ని సంపూర్ణంగా వేరై ఉండాలి. పాపము కలిగి పాలు పంపులు పొందితే అది మనకు శాపమే కానీ ఆశీర్వాదం రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడోది ఏం చెప్పాడు? సహవాసమందు. సహవాసం, ఫెలోషిప్. సహవాసము అనేది ఏం చేస్తుంది? చూడండి, యోబు గ్రంథం సహవాసము అనేది మనం ఏం చేస్తుంది? యోబు గ్రంథము దయతో 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం సహవాసం చేయటాన్ని బట్టి మనకేం దొరుకుతుందిమా? సమాధానం. నేను చెప్పాను కదా దినాల్లో, సమాధానం కొరకు కొండలు ఎక్కాను, గుట్టలు తిరిగాను నేను. ఒకడైతే సైకిల్ దొక్కుని వస్తున్నాడు, ఎక్కడి నుంచి, ఎక్కడో దూరం నుంచి. ఎందుకు? తాను తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటానని చెప్పడానికంట. వాడైతే నడుచుకుంటూ వస్తున్నారు. ఎంత దూరం తెలుసా? మన ఏరియా నుంచి తక్కువ. మేము అక్కడ తిరుపతి నుంచి ఉండి వచ్చినాం కదా, తల మీద ఏదో పెట్టుకుంటారు, చెప్పులు ఉండవు, నడుస్తూనే ఉంటారు కుప్పలు. దేనికి?
దేవుని దగ్గర ఏదైనా పొందుదామని. ఏమైనా దొరుకుతుంది అంటే ఏమీ దొరకదు. ఎందుకు దొరకదు? వాళ్ళ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఇక్కడుండగా, ప్రాణం పెట్టిన రక్షకుడు ఉండగా రాళ్ళు రప్పలకు పూజ చేస్తే ఏం లాభం? వాటిని అవి పలికేటివి కాదు, అవి మనకు విజయం ఇచ్చేటివి కాదు. కాబట్టి మన ప్రియ ప్రభుతో సహవాసం కలిగి ఉంటే ఏముంటుందంట? చెప్పండి మా, సమాధానము దొరుకుతుంది. కాబట్టి సమాధానకరమైన మార్గం ఇదే. అందుకోసం ఆయన పేరే సమాధాన కర్త. కాబట్టి ఆయన గొర్రెల గొప్ప కాపరి. ఆయన మీ కొరకు సమాధానమును ఆయన ఇచ్చాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి మనకు ఇచ్చిన సమాధానం, అందుకోసం యేసుప్రభు పోతూ మీకు ఇల్లు ఇస్తాను పోండి, మీకు బంగారు ఇస్తా పోండి, ప్రభు పరలోకానికి పోతూ ఆయన మీకు కావలసినంత సరుకు ఇస్తా పోండి, లేకపోతే అన్ని ఇస్తానని ఒకే ఒక మాట అనిపోయాడు. ఏ మాట? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. చూసారా? అంతే. ఈ సమాధానం అన్నిటికంటే, పట్టుకో మా పాపను, అన్నిటికంటే సమాధానం ఏంటి? ముఖ్యమైంది. సమాధానం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఈ సమాధానము దేవుడిచ్చాడు. కాబట్టి నేను కూడా కొన్ని శ్రమలు అనుభవించడానికి, ఓర్చుకోవటానికి శక్తినిచ్చాడు కదా. అందరి ఎదుట మమ్మ ఉమ్మేసింది. నా ప్రభు ఇచ్చిన సమాధానం గొప్పది కాబట్టి నేను లెక్క పెట్టలేదు. మా నాయన అన్నాడు, వాని కత్తి అనరా నేను చంపేస్తానన్నాడు. ఎందుకు? ఆయన వాళ్ళ మాటలు వినలేదని. దేవుడిచ్చిన సమాధానం వారికంటే గొప్పది కాబట్టి నేను భయపడలేదు. కాబట్టి దేవుడిచ్చిన సమాధానం అన్నిటికంటే, చెప్పండి, మించినది. ఎక్కడుంది మాట? ఫిలిప్పి. దేవుని సమాధానం అన్నిటికంటే గొప్పది. చూడండి, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. చూసారా? సమస్త జ్ఞానానికి మించింది సమాధానం. కాబట్టి దేవుడిచ్చిన సమాధానము ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుని ఇంటికి వచ్చడం ద్వారా నీకేం కలుగుతుంది మా? సమాధానం. ఇంకొకటి చెప్తున్నాడు, ఇలాగున నీకు మేలు కలుగును. మేలు కూడా జరిగిస్తాడు. నా బిడ్డ సమయానికి వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటుంది, ఆరాధిస్తుంది, నమ్మకస్తురాలు. నేను ఈ బిడ్డలకు మేలు చేయాలి, ఇలా నేను మర్చిపోకూడదు. వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి, సొంత ఆస్తులు వదిలిపెట్టి, లేదా సొంత వారి యొక్క జీతాలు వదిలిపెట్టి, లేకపోతే సొంతంగా తెచ్చుకుని కూలి వదిలిపెట్టి నా ఇంట్లో గడుపుతున్నారు. కాబట్టి నేను వీళ్ళకు మేలు చేయాలి, నేను మేలు చేయాలి అని మీకు మేలు కలుగును. ఎంత మేలు చేస్తాడు ప్రభు, ఎంత మేలు చేస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఎంత మేలు మీకు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయటం మానను, నిత్య నిబంధన వారితో చేయుచున్నాను. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణాత్మతో వారిని నాటెదను, వారికి మేలు చేయుటకు ఆనందించుచున్నాను. కాబట్టి దేవునితో సహవాసం చేయటం ద్వారా ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. కాబట్టి మేలు చేయుటకు నేను ఆనందిస్తాను. దేవుని పిల్లలుగా ప్రభువు మేలు చేయదలుచుకుంటే ఎవరు ఆపగలరు? ప్రభువే మేలు చేయాలని ఇష్టపడినప్పుడు ఎవరు ఆపగలరు కదా. కాబట్టి దేవుడే మేలు చేయటానికి ఇష్టపడితే మనము ఆయనతో సహవాసం చేయటంలో వెనుకాడకూడదు.
చివరికి ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయటం. ఆయన చెప్పాడు, ఆదివారం భక్తులను పరిపూర్ణమైన భక్తులని నేను ఎంచాను అన్నాడు. అరే నాకు ఆశ్చర్యమైంది, ఇది ఆయన ఆదివారం భక్తులు పరిపూర్ణమైన భక్తులని నేను ఎంచాను అన్నాడు. రెండోది, బైబిల్ స్టడీకి వచ్చే భక్తులను కూడా నేను పరిపూర్ణ భక్తులని చెప్పలేను అన్నాడు. అరే అదేంటున్నారు దేవుడా, బైబిల్ స్టడీకి ఆశతో వస్తున్నారు కదంటే, లేదు ప్రార్థనలో పోరాడే వ్యక్తులను పరిపూర్ణమైన భక్తులని నేను చెప్తాను అన్నాడు. ఒకరోజు మా సంఘానికి వచ్చి ఒక పెద్ద ఆయన, చూసారా? కాబట్టి ప్రార్థనలో పోరాడుతుంటారే వాళ్ళని నేను పరిపూర్ణమైన భక్తులు అని చెప్తానన్నాడు. కాబట్టి ప్రార్థనలో నువ్వు పోరాడే వ్యక్తి కావాలి. ఆదివారము వచ్చి పోవటంలో ఆనందించకూడదు. నువ్వు ప్రార్థనలో దేవునితో పోరాడే వ్యక్తిగా ఉంటే ప్రభువు నీలో ఆనందిస్తాడు, నీ ద్వారా ఘనకార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి అటువంటి ఘనమైన దేవుడు మన ఆత్మీయ జీవితంలో పాపము కొరకు చనిపోయి ఏం చేస్తున్నామ్మా? నీతి కొరకు జీవిస్తున్నాం. కాబట్టి ఈ నీతిలో మనని మనం ఏం చేసుకోవాలా? కట్టుకోవాలి. ఈ నీతి కలిగిన పద్ధతిలో మనం ఉంటే, చూడండి కొలస్సీ పత్రికలో ఓ మాట అంటున్నాడు. కొలస్సీ పత్రిక దయతో ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మములో పాతి పెట్టబడుతున్నారు అంటే చంపేస్తున్నాం మిమ్మలను. పాత స్వభావం చచ్చిపోద్ది. బాప్తిస్మములో పాతి పెట్టబడుతున్నారు. పాత స్వభావం లేదిక కదా. ఎవరి బలవంతం కాదు కదా, ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నారా? ఎవరైనా బలవంతం చేశారా? ఏమ్మా, ఎవరైనా బలవంతంగా తెచ్చి బాప్తిస్మం ఇస్తున్నారు? లేదు కదా, ఇష్టంగానే వచ్చారు కదా. ఏమయ్యా, ఏం పెద్ద ఆయన ఇష్టంగా తీసుకుంటున్నా? ఎవరైనా బలవంతం చేస్తానరా? ఇష్టంగా తీసుకుంటున్నా. ఎందుకు? నేను ప్రభు కొరకే జీవిస్తాను, ఈ లోకం కొరకు జీవించనని చెప్పి తీసుకుంటున్నారు. కాబట్టి బాప్తిస్మలో పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. లేపుట ద్వారా దేవుని ప్రభావము నిన్ను ఆవరిస్తుంది. దేవుని ప్రభావములో నువ్వు ఆనందిస్తావు. దేవుని ప్రభావము నీ మీదకి వస్తుంది. చూడండి పేతురు పత్రిక ఏడు చెప్తున్నాడు. చూడండి పేతురు పత్రిక 3:21. బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించున్నది పునరుత్థాన మూలముగా. ఇంకెట్లా బతకాలంట మీరు? చెప్పండి, ఎట్లా బతకాలా? నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షితో బతకాలి. కలవరపు మనస్సాక్షి కాదు, చెడు మనస్సాక్షి కాదు, అపవిత్రమైన ఆలోచనలు రాకూడదు. పరిశుద్ధమైన మనస్సాక్షితో దేవుని ఎదుట జీవించాలి కదా. కాబట్టి అలాగ జీవిస్తే అప్పుడు ఈ బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? మీకు మేలు జరుగుతుంది. ప్రభు మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. అంతకంతకు మీరు కట్టబడతారు. కాబట్టి ఇటువంటి బాప్తిస్మము మీరు సాక్ష్యం పొందిన వారై ప్రభు కొరకు నిలిచి ఉండాలి. మీరు ముగ్గురు లేచి నిలబడాలి. లేండి, వాళ్ళ సైడ్ లేచి నిలబడండి. మీ ముగ్గురు పెద్దాయన
నువ్వు కూర్చోలే, నువ్వు కూర్చో. మళ్ళా లేస్తారు. బ్రదర్స్ మీరు అటు తిరగండి, మీరు అటు తిరగండి, అట్లే తిరగండి. నేను చెప్పే మాటలు అవతల పక్క వాళ్ళకెళ్ళి తిరుగు. నేను చెప్పే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలా. నీ పేరేం పేరుమా? గౌతమి. గౌతమి, నువ్వు మారుమనసు పొందినావా? నా కొరకు కాదు, అవతల ఎత్తి చెయ్యి ఎత్తి చెప్పాలా. మారుమనసు పొందావా? పైకి చెయ్యి ఎత్తి చెప్పు. యేసుప్రభు రక్తములో చేయించు. యేసుప్రభు రక్తములో పాపములు కడుక్కున్నాడని ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? డౌటా? గట్టిగానే చెప్పు, నోటితో చెప్పాలా. తర్వాత శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానములు, నిందలు యేసుక్రీస్తును నమ్ముట వలన బాప్తిసం తీసుకునే సమయంలో నీ మీదికి రావచ్చు. వాటన్నిటికి తట్టుకొని నిలుస్తావా? గట్టిగా చెప్పు. పైకెత్తు చెయ్యి, భయపడాకు, చెయ్యి దించు. తర్వాత ఏ శ్రమలు వచ్చినా, ఏ తొందరపాటు వచ్చినా దేవునింటిని అట్టిపెట్టుకొని ఉంటావా? దేవునింటి నమ్మకంగా ఉంటావా? డౌట్ పడతావా? ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు. తర్వాత దేవుని కొరకు ఇప్పటి నుంచి సాక్ష్యం చెప్పటానికి, దేవుని కొరకు ఆయన నామమును ప్రకటించడానికి సిద్ధంగా ఉంటావా? నాకెళ్ళి కాదు, వాళ్ళకెళ్ళి చెప్పు. సాక్షార్థం ఉంటావా? ఎవరు బాప్తిస్మం ఇవ్వమని బలవంతం చేశారా? చెప్పు. నేనే తీసుకుంటానని చెప్పగలవా? చెప్పు, వాళ్ళకి ఎదురు చెప్పు. వెరీ గుడ్, మంచిది. నీ సాక్ష్యం ప్రభు దీవించునుగాక. కూర్చో. అమ్మా, నీ పేరు? కనకమ్మ, ఎంగటమ్మ. వీళ్ళ పేర్లు మార్చాలా? నీ పేరు ఏమంటివి? గౌతమి. కూర్చో, కూర్చో. నువ్వు అటు తిరుగు, అటు తిరుగు. చెప్పిన దాన్ని బట్టి నీవు వెంకటమ్మ ప్రభువును నమ్ముకున్నావా? నిజంగా నీ హృదయంలో ప్రభుని చేర్చుకున్నావా? చెయ్యెత్తి చూపి, కుడి చెయ్యెత్తు. ప్రభుని చేర్చుకున్నావా? నిజంగా నీకు శాంతి ఇచ్చాడా? ఎవరైనా తొందర పెడితే లేదా ఎవరైనా బలవంతం చేస్తే బాప్తిని తీసుకోవడానికి వచ్చినావా? నీకై నువ్వే వచ్చినావా? ఏదైనా బాప్తిని తీసుకుంటే శ్రమలు వస్తాయి, ఉంటావా? ఊడిపోతావా? గట్టిగా నిలబడతావా? ఇతరులకు అందరికీ సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఉందా? యేసుప్రభువుని నమ్మండి, నేను నమ్ముకున్నాను చెప్తావా? సరే, మందిరానికి నమ్మకంగా వస్తావా? సాలిస్తావా? వెరీ గుడ్. కూర్చో, నువ్వు కూర్చో. ఏం పేరు? రత్నమ్మ. రత్నమ్మ, ప్రభువు నమ్మినావా? నీ కుడి చేయి చూపి, ఇట్లా కుడి చేయి. నమ్ముకున్నావా ప్రభువును? యేసుప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఉన్నాడా లేడా? గట్టిగా చెప్పు. ఏం నోరు కోపం వచ్చిన అంత గట్టిగా అరుస్తూ ఉంటావు కదా. గట్టిగా చెప్పు. యేసుప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఉన్నాడా? ఎవరైనా నీకు బాప్తిసం తీసుకోవడానికి బలవంతం చేశారా? లేదా నువ్వే వచ్చినావా? నువ్వే వచ్చినావా? ఎవరైనా చెప్పారా? నువ్వే వచ్చినావా? సంతోషం. పైకి చెయ్యి ఎత్తు. ఎందుకు చెయ్యి పైకి ఎత్తాలా? శ్రమలు, కష్టాలు వస్తాయి, తట్టుకొని నిలబడుస్తావా? శ్రమలు వస్తే ఎన్నికిపోతావా? ఏమ్మా, నిలబడతావా? మందిరానికి నమ్మకంగా వస్తావా? సాలిస్తావా? మందిరానికి వస్తావు కదా, నీ కుర్చీ వస్తారులే, ఎన్నికలు భయపడాకు. నమ్మకంగా రావాలా. దేవునికి ఎప్పుడన్నా కొన్ని మాటలు, దేవుని మాటలు ఇతరులకు చెప్తావా లేదా? చెప్పు. కూర్చొని తగిన వాళ్ళకు వాక్యం చెప్పాలా. మంచిది. కూర్చో, తిరిగి కూర్చో. నువ్వు లే, ఆయన లేని అట్లా తిరుగు, అట్లా తిరుగు. అట్లా తిరుగు. వాళ్ళకెళ్ళి తిరుగు, వాళ్ళకెళ్ళి తిరుగు. ఏం పేరు? నానికి నాయక్. నానికి నాయక్, నువ్వు పాపాలు ఒప్పుకున్నావా?
చేయి ఎత్తు, కుడి చేయి ఎత్తి చూపి. పాపాలు ఒప్పుకున్నావా? యేసుప్రభు రక్తంలో నీ పాపాలు కడిగినాడా? నీ హృదయంలో నెమ్మది ఉందా? నెమ్మది ఉందా లేదా? నెమ్మది ఉందా? ఎవరైనా బలవంతం చేశారా? నువ్వే వచ్చావా? ఒకవేళ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వస్తాయి, తట్టుకుంటావా? మళ్ళీ వద్దు తండ్రి యేసుప్రభువే వద్దంటావా? యేసుప్రభు వదిలిపెట్టిపోవు. సరే, యేసుప్రభు కొరకు సువార్త ప్రకటించడానికి, దేవుని మాట చెప్పడానికి ధైర్యంగా ఉంటావా? దేవుని మందిరం ఇంకా చాలని వదిలిపెడతావా? నమ్మకంగా వస్తావా? ఈ మందిరానికి నమ్మకంగా వస్తావు? వెరీ గుడ్. మందిరానికి నమ్మకంగా వస్తావా? వెరీ గుడ్. కూర్చో. మంచిది ప్రభు. కూర్చో. మంచిది, గట్టిగానే చెప్పినాడు పెద్ద ఆయన. కూర్చో. దాని రోగం పోవడం ముఖ్యం కాదు, నీ పాపం పోయింది. సంతోషపడు. నీ పాపము పోయిందా లేదా? ఏముంది? అదేమీ లేదని విశ్వాసం ఉంచాలా, నువ్వు నమ్మకం ఉంచాలా? నువ్వు చెప్పు. నమ్మకంగా ఉంటే ప్రభు అటువంటి ఏమి రానియ్యాడు. మరి బైబిల్ ఉంది కదా, వాక్యం ఉంది కదా, దేవుని నమ్మినావు కదా. మరి దేవుని నమ్మితే బైబిల్ ఏముందంటే దేవదూతల మీద, శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది అని ఉంది. శక్తులు ఏం చేయలేవు నిన్ను. దేవుడుంటే శక్తులు నీ తెరువు రావు. దేవుడు లేకపోతే నీ లోపలికి వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకో. యేసుప్రభు రక్తాన్ని కడుక్కునేవా లేదా? ఒప్పుకునేవా? మళ్ళా దేవుంది అనాకుంగా ప్రభువా తీసేసినావు అనాలా? ఏమనాలా? యేసుప్రభువా దెయ్యము తీసేసినావు, వందనాలు. దెయ్యం తీసేసినావు, వందనాలు. వెరీ గుడ్. చాలే ఉండు. నీ పేరు? చాలు. నీ పేరు? నిఖిల్. ఒట్టి నిఖిలేనా? బహదూరా? మరి బలింది ఇది. నిఖిల్, ప్రభువుని ఎప్పుడు నమ్ముకున్నావు? ఎన్ని రోజులైంది? పాపాలు ఒప్పుకొని అంతేనా? 1 వీక్ ముందేనా? సరే, యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నావా? హృదయంలో నెమ్మది ఉందా? తర్వాత నీవు ఎవరైనా బలవంతం చేస్తే వచ్చినావా, లేకపోతే నీకై నువ్వు వచ్చినావా? నిశ్చయ ఎత్తి చూపి. అక్కడ చూసి చెప్పు. నీకై నువ్వు వచ్చినావా? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. యేసుప్రభువుని నమ్మినావు, ఎవరన్నా బలవంతం చేయలేదు కదా. సరే, నీకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. అప్పుడు దేవుని కొరకు జీవిస్తావా, ఎన్నికిపోతావా? చెప్పు, వాళ్ళకెళ్ళి చెప్పు. దేవుని కొరకే జీవిస్తావా? ఏదైనా శోధన వచ్చినప్పుడు నిలబడతావా? యవనస్తుడివి కదా, ఎన్నో శోధనలు వస్తాయి, తట్టుకుంటావా? ప్రభు కొరకు జీవిస్తావా? తర్వాత మందిరానికి నమ్మకంగా వస్తావా? దేవుని సువార్త చేయటానికి ఇష్టమేనా? దేవుని పని చేయటానికి, ఇప్పటి నుంచి దేవుని వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి వెళ్తావు కదా. అన్నిటికి వస్తావా? ప్రభువులో ధైర్యంగా ఉంటావు కదా. ఎన్నిక తిరగకూడదు ఇంకా, అంతేనా? ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు వచ్చినా క్రీస్తు కొరకు నిలుస్తావు కదా. సరే, కూర్చో. మంచిది, ప్రార్థన చేస్తాము. వీళ్ళు బాప్తిసం కొరకై ముందుకెళ్దాము. ఆ తర్వాత వస్తానే హస్త నిక్షేపణ ఉంటుంది. ఆ తర్వాత కొంత స్తుతి కూడికకు కొన్ని మాటలు చెప్పి మనము ముగిస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను కనికరించుము. అపవాది వాని క్రియలను లయపరచుము. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వారిని నింపుము. సాతాను వాని శక్తుల నుంచి విడుదల ఇచ్చి గొప్ప విజయం ఇచ్చినారని నమ్ముతున్నాం. ప్రభువా, నాయకుని కూడా ఇంకెటువంటి అపవాది ముట్టకుండా చేయము తండ్రి. శిలువ రక్తం యొక్క శక్తిలో వారు స్థిరులై
ప్రభా బాప్తిజం తీసుకునే 5 మంది కూడా ఆత్మీయంగా ప్రభు కొరకు నిలిచి ఉండునట్లుగా మీరే చేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా తండ్రిగా కౌతిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా అలాగనే ప్రిమింతని ఎంగటమ్మను బట్టి వందనములు. ఎంగటమ్మను ప్రభా లుదియమ్మగా మారుస్తుంటున్నాం. మీరే జ్ఞాపకం చేసుకునము. రత్నమ్మను బట్టి కూడా నీకు వందనాలు. ప్రభు కొరకై స్థిరగా నిలబడి సాక్షిగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నాయక్ బ్రదర్ని బట్టి కూడా వందనములు. ప్రభా నాయకునికి తండ్రి అబ్రహాం అని పేరు పెడుతుంటున్నాం. మీరే అబ్రహాం వలె ఆత్మీయ విశ్వాసం కలిగి తన జీవితంలో దేవుని తృప్తిపరిచేవాడుగా చేయి. అపవాది ముట్టకుండా చేసి మహిం పొందే దేవుడు అని ఒప్పుకుంటున్నాం. అంతేకాదు ప్రభు కొరకు సాక్షిగా చేయండి. ప్రభా నిఖిల్ని కూడా కనికరించుము. నిఖిల్ కూడా ప్రభు కొరకు యవనస్తుడు ప్రభు మహిమ కొరకై వాడబడిన తండ్రి పౌలు వలె తండ్రి ప్రభు నందు సాక్షిగా ఉండటానికి ఆ బిడ్డను సిద్ధపరచు. నీ విశ్వాస్యతకు బిడ్డలను అప్పగించుకుంటూ ఆత్మీయంగా వారిని స్థిరపరిచే హస్తాలకు అప్పగిస్తూ ముందున్న కార్యక్రమం ఇది నీ మహిమార్థము జరిగించి సంతోషపరచుమని సాతాను ఓడించుము. సంఘము ఎదుట తీసుకుంటున్న ఈ సాక్ష్యమును ఆశీర్వాదకరంగా చేయి. మహిమగల యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. పాట పాడుతుంటారు. పాట పాడి సహోదరులండి. ఎఫ్రాన్ క్యాసికి వచ్చి పాటపాడి సోదరులు రండి రండి. పాట పాడుతుంటే ఆడికి వస్తానే అక్కడికి కనెక్షన్ వస్తానే మీరు ఇక్కడ ఆఫ్ చేసి ఆడికి రండి. మాతో పాటు ముందు బాప్తిసం తీసుకునే వాళ్ళు వస్తారు. అనంతరం ముందు సిస్టర్స్ ఒకవైపు బ్రదర్స్ ఒకవైపు రావండి. దూరంగా అక్కడ నిలబడి పద్ధతి ఎక్కడో బ్రదర్స్ ముందు వస్తే తర్వాత సిస్టర్స్ ఒకవైపు వెళ్ళిపోండి. కుడివైపు ఎడమవైపు బ్రదర్స్ వచ్చేయండి. ఎవరు తోపులాట కలిగి ఉండొద్దండి. మీరందరూ మైకులోనే వింటుంటారు కాబట్టి ఆమెను అనాలి. అది గుర్తుపెట్టుకోండి.